ఈ 7వ నెలలో ఓ నూతనమైన మళ్ళీ దేవుడు ప్రసాదించడం, దేవుని అడుగుజాడలు, యేసుక్రీస్తు వారు మనకిచ్చిన అడుగుజాడల్లో నడవడానికి ప్రయత్నించండి. ఆయన మార్గంలో కష్టాలున్నా గమ్యం తెలుస్తుంది, హెల్ప్ లైన్ ఉంది, సురక్షిత ఉంది, కాపాడేవాళ్ళు ఉన్నారు, మైలేజీ తెలుస్తుంది, ఎక్కడున్నావో తెలుస్తుంది, ఎలా ఉన్నావో తెలుస్తుంది, ఎలా వెళ్తున్నావో తెలుస్తుంది, అంత క్లారిఫికేషన్గా ఉంటుంది. కాబట్టి మీ మార్గాల్లో వద్దు, మన మార్గాల్లో మన ప్రవర్తన, మన ఆలోచన మంచిది కాదు, ఆలోచన కూడా మంచిది కాదు. జాగ్రత్త అండి. ఫ్యామిలీతో ఉన్నారు, నాశనం తెచ్చుకోకండి. ప్రభు మార్గం కష్టమైనా సరే ఆ మార్గం నడవండి. డబ్బును చూసుకుని, పదవిని చూసుకుని, ఉద్యోగం చూసుకుని, 10 మందిని చూసుకుని, కుటుంబాన్ని చూసుకుని దేవుని మార్గం చెరిపేసుకున్నారా, దారి తప్పిపోతారు. దారి తప్పిపోయారా, మళ్ళా సరైన త్రోవలు పెట్టేవాడు ఎవ్వడు ఉన్నాడు. అలా దేవుని మార్గంలో ఉంటూ దేవుడు ఇచ్చినటువంటి ఇదిగో ఈ జాగ్రత్తలు, ఆ మార్గంలో వెళ్ళేటప్పుడు నీకున్నటువంటి జాగ్రత్తలు, ప్రమాదాలు ఏంటో తెలియపరిచే ఈ గ్రంథం. ఇదే ఆ మార్గంలో ఉన్నటువంటి బోర్డు. ఇరుకు వంతులు ఉంది, పిల్లల స్కూల్ ఉంది, లేకపోతే ఏదైనా హాస్పిటల్ ఉంది, ఇదిగో ఫోన్ నెంబర్లు ఉన్నాయి, ఇవన్నీ తెలియపరిచేటువంటి బోర్డ్స్ ఉన్నాయే. ఆ బోర్డులే ఈగో యెషయా గ్రంథము, ఇర్మియా గ్రంథము. అక్కడ ఒకటి, అక్కడ ఒకటి, అక్కడ ఒకటి, అక్కడ ఒకటి, కొంత ఇచ్చట కొంత అచ్చట అన్నాడు కదా. అదిగో ఇక్కడ అక్కడ 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 అన్నీ రాసి నీకు చక్కగా ఉంచాడు. ఇవన్నీ చదువుకుంటూ నువ్వు వెళ్ళవలసిన మార్గాన్ని చేసుకుంటూ ఆ పరలోకానికి చేరుకున్నావు. అలా చేరుకోవడానికి దేవుడు తన సహాయం ఇచ్చి నడిపించి బలపరచం కాక. ఆమేన్.